రాయదుర్గం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు గెలిచారు. దాదాపు 41,000 మెజార్టీకి పైగా ఆయన విజయం సాధించడం జరిగింది. 2019 ఎన్నికలను చూసినప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థిగా కాపు రామచంద్రారెడ్డి దాదాపు 14,000 మెజార్టీతో గెలవడం జరిగింది. అయితే 2019, 2024 రెండు ఎన్నికలను పరిశీలించినప్పుడు మెజార్టీ విషయంలో చాలా తేడా వచ్చింది. వైసీపీకి 14,000 వస్తే తెలుగుదేశం పార్టీకి 41,000 వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికల్లో అభ్యర్థిని మార్చింది. మెట్టు గోవిందరెడ్డికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. కాపు రామచంద్రారెడ్డిని పక్కన పెట్టింది. కాపు రామచంద్రారెడ్డిని పక్కన పెట్టడంతో కాపు రామచంద్రారెడ్డి బీజేపీలోకి వెళ్లారు. బీజేపీలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు. దీంతోనే ఇక్కడ మెజార్టీ ఓట్లు వైఎస్ఆర్సీపీ చీలాయి, అవి తెలుగుదేశం పార్టీకి పడ్డాయి. దీంతో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఎక్కువగా రావడానికి కారణమైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే మెట్టు గోవిందరెడ్డి ప్రస్తుతం ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఓడిపోయిన తర్వాత మెట్టు గోవిందరెడ్డి యాక్టివ్గా లేరన్న ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో కాపు రామచంద్రారెడ్డి బీజేపీలో ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులనే తన వెంట తిప్పుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళే కాపు రామచంద్రారెడ్డి వెంట కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో కూడా కాపు రామచంద్రారెడ్డికి సంబంధించిన వ్యక్తులు, బంధుత్వం లేదా వర్గీయులు అంతా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మద్దతు తెలపడం జరిగింది. అందుకే తెలుగుదేశం పార్టీకి భారీ స్థాయిలో మెజార్టీ రావడానికి కారణమైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ మెట్టు గోవిందరెడ్డి నియోజకవర్గంలో ఎక్కువసేపు ఉండకపోవడం, ఎక్కువ కాలం టైం స్పెండ్ చేయకపోవడం, కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం ప్రధానంగా ఒక కీలకమైనటువంటి కారణంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అవినీతి అక్రమాలు కానీ, ప్రభుత్వంపై పోరాటం విషయంలో కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ అంత ఎఫెక్టివ్గా పనిచేయడం లేదు. అందుకే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పెద్దగా గెయిన్ సాధించడం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మెట్టు గోవిందరెడ్డి వైఖరిలో మార్పు వస్తే తప్ప ఇక్కడ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉండవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ను పరిశీలించినప్పుడు వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీపై ఉన్నటువంటి వ్యతిరేకత కలిసి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, బీజేపీ నాయకులు కాపు రామచంద్రారెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాలు మరింతగా ఈ మధ్య కాలంలో పెరిగాయి. వచ్చే ఎన్నికల నాటికి ఈ విభేదాలు పెరిగితే ఖచ్చితంగా అది వైసీపీకి అడ్వాంటేజ్ గా మారుతుంది. కాపు రామచంద్రారెడ్డి ఓట్లు చీల్చడం ద్వారా వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ గా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ కంటే ఎక్కువగా కాపు రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీపై పోరాడుతున్నట్టు కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ పైన అవినీతి విషయంలో కానీ, విమర్శల విషయంలో కానీ యాక్టివ్గా పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. కాపు రామచంద్రారెడ్డి బీజేపీలో ఉన్నప్పటికీ ఇక్కడ ఎమ్మెల్యేని స్థానికంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ కాపు రామచంద్రారెడ్డి ఇక్కడ ఎక్కువగా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది, ఫోకస్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మెట్టు గోవిందరెడ్డి ఇక్కడ యాక్టివ్గా కావాల్సినటువంటి అవసరం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మెట్టు గోవిందరెడ్డి యాక్టివ్గా లేకపోవడం కారణంగానే కాపు రామచంద్రారెడ్డి ఫోకస్ అవుతున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ వైసీపీకి టీడీపీపై ఉన్నటువంటి వ్యతిరేకత, ఎమ్మెల్యేపై ఉన్నటువంటి వ్యతిరేకత, కూటమిలో ఉన్నటువంటి విభేదాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడం, సంక్షేమ పథకాల విషయంలో ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఇవన్నీ కలిసి వచ్చే అవకాశంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ మైనస్ స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ సరిగా పనిచేయకపోవడం, యాక్టివ్గా పనిచేయకపోవడం, అందుబాటులో లేకపోవడం అన్నది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి మైనస్గా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ను ఒకసారి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు వాల్మీకి సామాజిక వర్గం కావడం ఒక అడ్వాంటేజ్. అదే సమయంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండడం కాల్వ శ్రీనివాసులు కలిసి వచ్చే అంశం. కానీ ఇక్కడ ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత, పార్టీలో ఉన్నటువంటి వ్యతిరేకత, కార్యకర్తల్లో ఉన్నటువంటి అసంతృప్తి, కాపు రామచంద్రారెడ్డితో ఉన్నటువంటి విభేదాలు, అభివృద్ధి విషయంలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం ఇవన్నీ కూడా కాల్వ శ్రీనివాసులకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సామాజిక వర్గ అండ ఉన్నప్పటికీ కూడా వచ్చే ఎన్నికల నాటికి అది పూర్తి స్థాయిలో కనపడే అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే ఖచ్చితంగా ఏ సామాజిక వర్గమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పనిచేస్తుంది. ప్రభుత్వానికి ఓటు వేసే అవకాశం ఉండదు, తెలుగుదేశం పార్టీకి ఓటు వేసే అవకాశం ఉండదు. ఇది ఖచ్చితంగా కాల్వ శ్రీనివాసులకు నెగిటివ్గా మారబోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓవరాల్గా చూసినప్పుడు ఇక్కడ వైసీపీ యాక్టివ్ అయితే మరింత మెరుగైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ యాక్టివ్గా పనిచేయకపోవడం కారణంగానే వైసీపీ కొంత వెనకబడిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బలహీనతలను ప్రధానంగా బలంగా మార్చుకోగలిగితే వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలవడానికి వచ్చే ఎన్నికల్లో చాలా అవకాశాలు ఉన్నాయన్నది విశ్లేషకుల అంచనా.